గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. బిలాల్ నగర్లో టీడీపీ పార్టీకి చెందిన హుకీం మున్ని అతని మిత్రబృందంతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం అన్ని విధాల మేలు జరిగిందని అన్నారు. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడం. అన్న నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతోగాంచే. అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న. ఇంటికి వచ్చేసాడన్న అన్నతో పాటు వాస్తవం చెప్తున్నా చాలా మార్పు ఉంది ఈ ఏరియాలో. అర్థమవుతుంది, ఎలక్షన్ మ్యాక్సిమం వన్ సైడ్ అయిపోతుంది ఈసారి. బిలాల్ నగర్లో ఇప్పుడు 3వ డేస్ బలరాం కాలనీ అయినా బిలాల్ నగర్ అయినా పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. మొత్తం ప్రాబ్లం అర్థం చేసుకోండి. చాలా సంతోషంగా ఉంది 3 సార్లు రావటం మళ్ళీ పార్టీలోకి. మా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వైసీపీకి వెల్కమ్. మళ్ళీ మీ సొంత ఇంటికి వచ్చేసారు మీరు. డాక్టర్ హకీం గారు, రాము గారు గోరే దయచేసి త్వరగా గ్యాస్ మాస్ మీద కొంచెం సహకరించండి. పార్టీలో చేరిన నిలబడతారు. అందరూ వేదిక మీద ఉండాలి. పార్టీ టౌన్ చేపిస్తున్న వాళ్ళు అందరూ వేదిక ఉండాలి. మాట ఎవరు చేస్తున్నాడో సంగతి తెలుస్తా, ఊరుకోను. మంచి పద్ధతి మంచిది కాదు, అది మాట్లాడటం మంచిది కాదు. ఏదో అనుకుంటా ఉన్నారు, ఏదో మంచి చేస్తున్నాం, మంచిగా పోదాం. ఒక పార్టీ రహితం కాకుండా అందరూ కూడా ఇళ్ల పట్టాలు కానీ పెన్షన్లు కానీ. నువ్వు నాకంటే లావుకున్నావు, నీ లావుకి మాకు అనికి సారు గుర్తుపెట్టుకో. మాకు వైఎస్ఆర్ సైన్యం ఉంది ఒంగోలులో, గుర్తుపెట్టుకో. నేను ఎట్లంటే మాట్లాడితే ఊరుకోనని కూడా చెప్తున్నా, కబద్దారని కూడా చెప్తా ఉన్నా. ఇది ఏమనుకుంటా ఉన్నావు, ఏదో పానీలు అని చెప్పి పెద్దదానికి వెదకుంటే. ఈరోజు సోదరుడు మూసా మరి మిత్రులు అందరూ కూడా పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది.
అలాగే జాఫర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి వీళ్ళందరూ కూడా మొదటి నుంచి పార్టీగా అందరూ కలిసి ఏం జాఫర్ బయట ఉండవు కలిసి ఉంటున్నావు కదా, అందరూ కూడా కలిసి అందరూ కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలి, దేనికైనా ఇచ్చేయాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ముస్లిం సోదరులకు ఎప్పుడు కూడా నేను నా దగ్గరికి వస్తే నేను చేయగలిగిన సాయం చేస్తున్నాను తప్ప ఎవరిని ఇంటి నుంచి మీరే మా సైన్యం, మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? థ్యాంక్ యూ. తెలుసుకొని మాట్లాడు, ఎవరు అదుపులో పెట్టుకో, ఏమవుతో చెప్పి తెలిసి తిరిగి అధిక వైఎస్ఆర్ పార్టీ అధికారికి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకో. ఏదో భయపెట్టి బెదిరించి మా పార్టీ వస్తుంది, మీరు మా పార్టీ రాకపోతే మేము అంతా తెలుస్తామని మాట్లాడుతూ ఉండవు. నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది పాపం. ఈ ఫ్రస్ట్రేషన్ ఆపుకో, మంచిగా మాట్లాడు, పద్ధతిగా అందరినీ మాట్లాడుకో, పద్ధతిగా చేసుకో, ఎలక్షన్ పద్ధతిగా దాడి తప్పిందా? నేను దాడి తప్పానంటే అది ఎక్కడికో పోతుంది, గుర్తుపెట్టుకో. నగరంలో తెబ్బల రోడ్లో నూతనంగా నిర్మించిన వై ప్యాలెస్ హోటల్ను నిర్వాహకులు ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత, జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, బీజేపీ నాయకులు పలువురు ప్రముఖులు పాల్గొని వారికి అభినందనలు తెలిపారు. గా మేము తయారు చేయడానికి ఎంత శ్రమించాం, అది మా ఈ ఫెసిలిటీస్ అనేటువంటివి ఇంకా దాదాపు ఫంక్షన్ హాల్ వచ్చేసి 400 to 500 వరకు ఫెసిలిటీ కల్పిస్తూ రూమ్స్ కూడా మంచి ఫెసిలిటీస్ తోటి అందరికీ అందుబాటులో ఉండేట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కోసం అయితే తీసుకొచ్చారో దీంట్లో ఖచ్చితంగా మేము రూపొందించిన రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కలిపి 5 నుంచి 6 కేటగిరీస్ని మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. చుట్టుపక్కల 150 కిలోమీటర్స్ రేడియస్లో నాకు తెలిసినటువంటి నా హోటల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఇక్కడ ఎటువంటి రూమ్స్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి 150 రేడియస్లో మనకి ఎక్కడా లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ సూట్ దగ్గర నుంచి నార్మల్ సూట్, ఫ్యామిలీ సూట్, ప్రీమియం రూమ్స్తో సహా మొత్తం కలిపి మేము ఇక్కడ 42 రూమ్స్ని మేము ఇక్కడ మీకు రూపొందించడం జరిగింది. దీనికి ప్రతి ఈవెంట్కి అంటే కార్పొరేట్ ఈవెంట్స్ దగ్గర నుంచి అదేవిధంగా ఫ్యామిలీ ఈవెంట్స్ దగ్గర నుంచి ఏ ఈవెంట్స్ అయినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ హోటల్ అనేది ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఆపోజిట్లో అంటే అంతే కన్వీనియంట్గా ఉండే ప్లేస్లో కూడా రూపొందించడం జరిగింది. సో చూసుకున్నట్లయితే మీకు 42 రూమ్స్ మేము లగ్జరీ సెటప్ లైక్ ఎవ్రీ రూమ్లో మేము ఇచ్చినటువంటి టాప్ నాచ్ బెడ్స్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అండ్ మినీ బార్ కానీ అదేవిధంగా వాష్రూమ్స్ కానీ ఏవైనా సరే ఒక గెస్ట్కి ఎటువంటి అంతరాయం లేకుండా వాళ్ళ ఇంటి దగ్గర ఎలాగైతే లగ్జరీగా ఉంటారో సేమ్ అదే ఫీల్డ్ని మేము వీ వాంట్ రిప్రజెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో రూమ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ యొక్క సదుపాయాన్ని స్థానిక మామిడిపాలెంలో గల ఈవీఎం గూడెంల కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈవీఎంల పనితీరు, వాటి సంఖ్యను పరిశీలించినట్టు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ తనిఖీ నిర్వహించారు.
10 మందికి 10 షీట్లు ఇచ్చేస్తాం, సేమ్ షీట్స్ ఇచ్చేస్తాం. సపోజ్ ఇఫ్ ఈ ఫైండ్స్ బాక్స్ నెంబర్ 2 లో ఒక 1 hour పంపించేస్తాం. అంటే చూసుకుంటున్నారా మన డెమోకి మన దగ్గర తీసుకొస్తాం. ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది, ఆల్రెడీ 2 10 పెట్టాలి కదా. అంటే కాస్త ఇక్కడ ఉన్నాయి కదా సార్, జనీగా ఉండేటప్పుడు మనం చేస్తాం. స్టోరేజ్ ఉన్నప్పుడు ఇది పెట్టవు కదా, ట్రాన్స్పోర్టేషన్ అంటే మీకు కడలు లోపల అన్నీ కూడా ఓపెన్ చేసేసి పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ప్రెసెన్స్లో బియులు, సియులు అండ్ వీవీప్యాట్లు ఏది మనం ఎఫ్ఎల్సి కంప్లీట్ చేసి పెట్టుకున్నామో ఆ పర్టికులర్ బాక్సెస్ అండ్ లోపల ఉంటున్న మెషిన్స్ ఎట్లా ఉంటుందని కూడా ఇవాళ చెక్ చేయడం జరిగింది. వాతావరణం ఇప్పుడు సమ్మర్ వచ్చిన వలన ఏదైనా హ్యూమిడిటీ కానీ అట్లాంటి ఏదైనా వాటర్ డ్రాప్లెట్స్ ఇట్లాంటివి ఏమి ఫామ్ అయి ఉంటుందని ఒకసారి చెక్ చేసాము. అని బాగానే ఉంటుంది, ఎట్లాంటి ఇది లేకుండా ప్రాపర్ వెంటిలేషన్స్తో, బట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఈ సీసీటీవీ కెమెరాస్ 24/7 రికార్డ్ అవుతుందా అండ్ ఇక్కడ గార్డ్స్, ఆర్మ్డ్ గార్డ్స్ 3 షిఫ్ట్లో ఉన్నారా లేదని కూడా ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఎంటైర్ పెరిమీటర్ సేఫ్గా ఉంటుంది అండ్ టోటల్ రికార్డింగ్స్ ఆఫ్ ఆల్ ద ప్రొసీడింగ్స్ ఇప్పుడు ఏమేమి జరుగుతుందో అన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది. కాకుండా ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కూడా చెక్ చేశాము. దానికి ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, దానికి ఉన్న ఎక్స్పైరీ డేట్స్ అదన్నీ కూడా ఇంటాక్ట్గా ఉందని చెక్ చేయడం జరిగింది. సో ఆల్ ఇంటాక్ట్గా ఉంటుంది. వీ హ్యావ్ బేసికలీ బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ రెండు 120% అంటే 20% అడిషనల్ రిజర్వ్ పెట్టాలి. ప్లస్ వీవీప్యాట్లో ఒక 30% అడిషనల్గా ఉండాలి మనకు కావాల్సింది కంటే. సో మనకి ఇవాళ సైమిల్టేనియస్ ఎలక్షన్స్, లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు జరుగుతున్న వలన మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా సరిపోయిందా లేదని కూడా ఒకసారి పొలిటికల్ పార్టీస్తో చెక్. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 93వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు ఘటించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ యువత వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చుండూరు రంగారావు, పమిడి వెంకట్రావు, ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు. రండి, అక్కడే ఉండండి, పక్కనండి. స్లోగన్స్ ఇవ్వండి. జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్, జోహార్ కామ్రేడ్ రాజ్గురు, జోహార్ సింగ్, స్వాతంత్రోద్యమ అమరవీరులు, యువ కిషోరాలు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, జోహార్ అమరవీరులకు, స్వాతంత్రోద్యమ యువ కిషోరాలు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు. ప్రాణాల సైతము తృణప్రాయంగా త్యజించి ఈ దేశపు గౌరవాన్ని శిఖరాయమానంగా నిలబెట్టినటువంటి మహనీయులైనటువంటి భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురువుకి ప్రణామాలు చేస్తూ ఈ సందర్భంగా ఇక్కడ అధ్యక్షవర్గంగా వ్యవహరిస్తున్నటువంటి రాజశేఖర్ గారు, రమాదేవి గారు, లెనిన్ గారు ఈ సభను సజావుగా నడిపించడంలో విజయం సాధిస్తారని, మీ అందరి మనవులు పొందుతారని ఆకాంక్షిస్తారు. మానసేయపై ఉండవలసి వచ్చింది, త్వరకు మానేసడం కూడా జరిగింది. దాన్ని చాలా తీవ్రమైనటువంటి అవమానంగా భావించినటువంటి ఈ మహనీయులు దేశానికి అవమానం చేశారు. ఈ పోలీసు వాళ్ళు, ఈ ఇంగ్లీషుని పోయి మరి 4 బుల్లెట్లతోటి భగత్ సింగ్ కాల్చి సత్యాలను నిర్ధారణ చేసుకొని భారతదేశపు ప్రజల యొక్క గౌరవానికి భంగం కలిగించే పనైతే చూస్తూ ఉండడానికి మేము పిరికి పందలం కాదు, ప్రాణాలైనా అర్పిస్తామే కానీ అవమానాన్ని అంగీకరించమని చెప్పినటువంటి భావిస్తూ ఉన్నాం. ముందుగా ఎస్కేఎం వారికి ఇక్కడ ఉన్నటువంటి విద్యాసంఘాలకు మేము తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి పిలుపుల్ని మన భవిష్యత్తులో కార్యక్రమం తెలియజేస్తూ అందరూ కూడా మాట్లాడండి.
ప్రధానంగా ఇవాళ దేశంలో వస్తున్న మార్పులు, దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశ రైతాంగం పట్ల, కార్మికుల పట్ల చేస్తున్నటువంటి నిరంకుశ వైపు వ్యతిరేకంగా మనం ఈ సభని జరుపుతున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని విప్లవ సంస్థలు కూడా సైన్ పరిస్థితిని గుర్తు చేసుకుంటూ నరేంద్ర మోడీ ఫాస్ట్ బాబు వ్యతిరేకంగా దాని ప్రజలు నిదానం చేస్తా ఉంటారు. పరిష్కారం అనేటువంటి అభిప్రాయానికి కూడా రాగలిగారు. ఇది ఆ చిన్న వయసులో ఆయన నేర్చుకున్నటువంటి పాఠాలని మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. రెండవది, ఆయన ఉరి తీయబడినటువంటి నేపథ్యం, ఉరి తీసింది ఎందుకు అంటే ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని చెప్పి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పెద్దారవీడు, పొలుల చెరువు, దోర్నాల మండలాల్లో పలు గ్రామాల్లో టీడీపీకి చెందిన సుమారు 300 కుటుంబాలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడిపత్రి చంద్రశేఖర్, నియోజకవర్గ పరిశీలకుడు వెన్న హనుమారెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు అందించిన సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలకు వచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలిపారు. కుల మత పార్టీలకు అతీతంగా మంచి సంక్షేమ పాలనలు అడ్డుకోవాలని, రాబందులు అన్ని ఒక్కటే వస్తున్నాయని, అందరినీ ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగనన్నకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఎన్నికల అధికారి ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ఆర్ఓలకు నామినేషన్ పత్రాలు దాఖలు పరిశీలనపై స్కూట్నీ వర్క్షాప్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆర్ఓ విధి విధానాలపై అవగాహన కల్పించారు.
ఫైల్ చేసిన తర్వాత రిటర్నింగ్ అధికారి నేమ్ ఆఫ్ గాడ్ వాళ్ళు బాధ్యతలు ప్రాపర్గా చేయాల్సి ఉంటుంది. సెకండ్, దీంట్లో ఒక అబ్జర్వర్ ఒక ప్రాసెస్ పెట్టాలి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీస్లో. ఏముంటుందంటే ప్రతి ఒక్క నామినేషన్ జరుగుతున్నప్పుడు కైండ్ నోట్ డౌన్ వాట్ ఆర్ ద స్టెప్స్ దే ఆర్ ఫాలోయింగ్ అండ్ వాట్ ఆర్ ద ల్యాప్సెస్ దే ఆర్ మిస్సింగ్ అవుట్. అది సైలెంట్గా నోట్ చేసినే ఉండండి. అండ్ దీని తర్వాత ప్రతి ఒక్క ఆర్ఓకు కూడా వాళ్ళకి ఒక 5 to 6 ఇస్తారు నామినేషన్స్. వాళ్ళకున్న ఆర్ఓస్, ఏఆర్ఓస్ అండ్ ఈ స్క్రూటినీ నామినేషన్ తీసుకున్న రోజు ఎవరెవరు టీం ఉంటారో ఆ టీంతో పాటు ఇక్కడ స్పందన హాల్లో ఒంగోలులో ఈ వర్క్షాప్ జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క డెస్క్లో కూడా ఒక సీనియర్ ఎస్డిసి, ఎక్స్పీరియన్స్డ్ ఎస్డిసి ఒక అబ్జర్వర్గా పెట్టడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ ప్రాసెస్ కూడా డిఆర్ఓ అండ్ సీనియర్ ఆఫీసర్స్ మానిటర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి ఒక డమ్మీగా ఒక 5 డిఫరెంట్ నామినేషన్స్ పేపర్స్ ఇచ్చేసి ఆ నామినేషన్ పేపర్స్లో ఉంటున్న ఫాల్స్ ఏంటి, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ అని కూడా వాళ్ళు హ్యాండ్స్ ఆన్గా వాళ్ళకి తెలుసుకోవడం కోసం డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇచ్చేసి వాళ్ళని రెస్పాండ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఒక నామినేషన్ పేపర్ ఇచ్చేసి వాళ్ళని అది ఫిల్అప్ చేయడం కూడా జరుగుతుంది. బికాస్ క్యాండిడేట్స్ ఏమేమి ఫిల్అప్ చేయాలి, దాంట్లో ఏం డూస్ అండ్ డోంట్స్ ఉంటుంది, క్యాండిడేట్స్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళకి ఎట్లాంటి విషయాలు బేసిక్ క్లరికల్ మిస్టేక్స్ కానీ న్యూమరికల్ మిస్టేక్స్ కానీ ఉండకుండా వాళ్ళకి ఎట్లా అడ్వైజ్ చేయాలి, ఆర్ ఏమేమి డీవియేషన్స్ ఉంటున్నాయి అది ఎట్లా చెక్ మెమో అండ్ నోటీసెస్ ప్రకారం ఇవ్వాలి. ఈ వార్త సమాప్తం. నమస్కారం. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.